విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ అట. దేవాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇన్నాళ్ళు ప్రైవేటుకే ప్రాధాన్యం ఇవ్వడం పైన ఆగ్రహం. గతంలో ప్రభుత్వ డైరీ కోరిన ఆలయాలు కొనలేదట. ఎందుకు కొంటాయి? కొనే కదా. ప్రైవేటు అయితే కమిషన్ ఇస్తాడు కదా. పెద్ద మొత్తంలో కొంటారు కదా, బల్క్గా కొన్ని వేల లీటర్ల నెయ్యి కొంటారు కదా ఆలయాలు, టెంపుల్స్. సో ప్రైవేటు వాళ్ళ వైపే మొగ్గు చూపేవాళ్ళంటే ఇప్పుడు గవర్నమెంట్ డైరీ అయిన విజయ డైరీకి ఇస్తున్నారట. మరి అన్ని బాగానే ఉన్నాయి కానీ పాపం ఆ విజయ డైరీకి పాలు పోసిన రైతులకు డబ్బులు వస్తలేవట. 3-4 నెలల నుంచి డబ్బులు ఇస్తలేరట. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని దయచేసి ఆలోచించండి. ఇంకా వాళ్ళకి ఇచ్చే ఆ ప్రొక్యూర్మెంట్ డబ్బులు కూడా తగ్గిస్తారన్న ఒక ఆరోపణ వినిపిస్తూ ఉన్నది. దాని విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలా. తెలంగాణలోని అధిక శాతం దేవాలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపైన ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ నుంచే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇన్నాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థను కాదని ప్రైవేటు కొనుగోళ్లకే ఆలయాలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసింది. టెండర్లతో పని లేకుండా ఇకపైన ఆలయాల్లో విజయ నెయ్యినే వినియోగించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డైరీ ఉత్పత్తి చేసే నెయ్యిని పట్టించుకోకుండా ఆలయాల ప్రతినిధులు కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల వైపుగా మొగ్గు చూపిరట. రాష్ట్రంలో ఏటా 1 కోటికి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు 12 ఉన్నాయట. 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఆదాయం వస్తున్న ఆలయాలు 24 ఉన్నాయట. 24 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం ఉన్నవి మరో 325 ఉన్నాయట. వీటిలో దాదాపు అన్ని ఆలయాల్లో లడ్డూ ప్రసాదం నైవేద్యాలకు ప్రైవేట్ సంస్థల నుంచే నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. పెద్ద దేవాలయాల్లో టెండర్లు పిలుస్తుండగా చిన్న వాటిలో అధికారులు నేరుగా సంస్థల నుంచే కొంటున్నారు. ప్రభుత్వ రంగంలోని సంస్థ అయిన విజయ సంస్థ నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న దేవాలయాలు ఈ సంస్థను పట్టించుకోకుండా ప్రైవేట్ కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నాయట. ఇట్లా కోట్ల రూపాయలు భక్తులు సమర్పించిన డబ్బులనంతా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. ఇక మనమేం తిన్నామో ఆడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడు పందికొవ్వు ఆ కొవ్వు ఈ కొవ్వు కలిపి లడ్డూలు తయారు చేసిరాడ. మరి ఇప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీ నుంచి మన దగ్గర తెలంగాణలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో వాళ్ళు ఏం కలిపిర్రో ఎట్లా తెలవాలి? అసలు మనకున్న ఉత్పత్తి అవుతున్న పాలెంత, సరే వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నది ఎంత, మనం తాగుతున్నది ఎంత, అసలు లెక్కకి ఉత్పత్తి అవుతున్నదానికి పొంతనే లేదు అసలు. ఇక మరి మిగతా పాలు ఎట్లా తయారవుతున్నాయి అంటే దేవునికి ఎరక.